నా పేరు స్వాతి డీజే న్యూస్ కి స్వాగతం। ఈ రోజు కరీంనగర్ వార్తలు। ఈ రోజు కరీంనగర్ పట్టణం అంబేద్కర్ స్టడీ సెంటర్ వద్ద తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ చైర్మన్ భోగి పద్మ ఆధ్వర్యంలో యుద్ధ నౌక గద్దర్ జయంతి ఉత్సవాల వాల్ పోస్టర్ ను విడుదల చేయడం జరిగింది। అనంతరం చైర్మన్ భోగి పద్మ మాట్లాడుతూ గద్దర్ జయంతి ఉత్సవాలకు 33 జిల్లాల నుంచి హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు। అలాగే రేవంత్ రెడ్డి గవర్నమెంట్ యుద్ధ నౌక గద్దర్ కి ఎకరం భూమి నెక్లెస్ రోడ్డులో కేటాయిస్తా అని మాట ఇవ్వడం జరిగిందని గుర్తు చేశారు। కావున వారు ఇచ్చిన మాటను ఈ జయంతి రోజున జీవో విడుదల చేయాలని రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు। ఈ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు బొంతల సంపత్ కుమార్, జిల్లా మహిళా అధ్యక్షురాలు అనసూర్య, టీయూ జేఏసీ రాష్ట్ర సహాయ కార్యదర్శి చంద్రశేఖర్, పోతుల కనకయ్య, లింగమూర్తి తదితరులు పాల్గొన్నారు। జై తెలంగాణ, 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 గద్దరన్న అమర్ హై, గద్దరన్న అమర్ హై, గద్దరన్న అమర్, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, గద్దరన్న అమర్ హై, గద్దరన్న అమర్ హై, గద్దరన్న జై తెలంగాణ, 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 జై గద్దరన్న, జై జై తెలంగాణ, గద్దరన్న అమర్ హై, గద్దరన్న అమర్ హై, జై తెలంగాణ, 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 జై ఈరోజు గద్దరన్న 78వ జయంతి 31 తారీఖు జనవరి రోజు ఉన్నందున ఈరోజు కరీంనగర్ జిల్లాలో గద్దరన్న జయంతికి మరి 31 తారీఖు జనవరి రోజు ఎల్లుండి మరి గద్దరన్న జయంతి ఉన్నది కాబట్టి ఈ కరీంనగర్ జిల్లా లోపల ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుండే కాకుండా ఈ 33 జిల్లాలు ఈ తెలంగాణ రాష్ట్రం నుండి గద్దరన్న అభిమానులు గద్దరన్న ఎంతోమందికి సేవ చేసిండు కాబట్టి గద్దరన్నను ఎవరెవరైతే అభిమానిస్తారో మరి గద్దరన్న వారసులు అందరూ కూడా ఇవాళ మరి రవీంద్ర భారతికి హైదరాబాద్ రవీంద్ర భారతికి చేరుకోవాలని మేము కోరుకుంటా ఉన్నాం। అందులో భాగంగా ఈరోజు కరీంనగర్ జిల్లా అంబేద్కర్ భవన్ ఇది, ఇక్కడ గద్దరన్న వాల్ పోస్టర్ను రిలీజ్ చేయడం జరిగింది। గద్దర్ ఫౌండేషన్ ద్వారా మేము ఇవాళ పోస్టర్ ఆవిష్కరణ చేశాం। మరి గద్దరన్న వారి కలం ద్వారా, వారి పాట ద్వారా, వారి కవిత్వం ద్వారా ఎంతోమంది యువతను తెలంగాణ ఉద్యమం వైపు తింపినటువంటి గద్దరన్న జయంతి అంటే మాకొక పండగ కాబట్టి గద్దరన్న జయంతికి వేలాది మంది మీ కరీంనగర్ జిల్లా నుండి వెళ్తూ ఉన్నాం। ఎందుకంటే గద్దరన్న జయంతి పోయి వారిని స్మరించుకుంటే మా జన్మ ధన్యమవుతుందని మేము అనుకుంటా ఉన్నాం। ఏంటంటే వారి కళల ద్వారా, వాళ్ళ పాట ద్వారా వారు చేసిన ఎలలేని సేవలు తెలంగాణ ఉద్యమంలో మరి యువతను ఉద్యమం వైపు దింపి సామాజిక తెలంగాణ ధ్యేయంగా గద్దరన్న బ్రతికిన రోజులు కూడా సామాజిక తెలంగాణ కావాలి। ఇవాళ తెలంగాణ వచ్చింది కానీ మనం అనుకున్న తెలంగాణ రాలేదని అన్న ఎంతో బాధపడ్డాడు కాబట్టి మా తెలంగాణ ఉద్యమకారుల తరపున అన్నకు మేము జయంతికి పోవడానికి అన్నకు ఘన నివాళులు అర్పిస్తూ ఉన్నాము। కాబట్టి ఇక్కడ వాల్ పోస్టరు మరి గద్దరన్న ఫౌండేషన్ ద్వారా ఇక్కడ రిలీజ్ చేసుకున్నాం కాబట్టి గద్దరన్నను మరీ స్మరించుకుంటున్నాం। ఎందుకంటే గద్దరన్న స్ఫూర్తి, గద్దరన్న ఆలోచన విధానము, వారి బాటలో మేమంతా నడిచిన వాళ్ళం కాబట్టి గద్దరన్న చనిపోయినా మా మదిలో వారి పాట ద్వారా బ్రతికే ఉన్నాడని మేము అనుకుంటా ఉన్నాం కాబట్టి గద్దరన్న ఎప్పుడూ సజీవంగానే ఉంటాడని మేము కోరుకుంటూ గద్దరన్నకు మరొకసారి జయంతి ఇప్పుడు 31 తారీఖు రోజు అన్న పుట్టినరోజు సందర్భంగా వారికి ఘన నివాళులు అర్పిస్తూ మరి మేమంతా కరీంనగర్ ఉమ్మడి జిల్లా నుండి మేమంతా కూడా అన్నదమ్ములు అందరం కూడా మేమంతా కూడా బయలుదేరబోతూ ఉన్నాం। 33 జిల్లాల నుండి కూడా మా టీయూ జేఏసీ సంఘం తరపున కానీ లేకుంటే వివిధ సంఘాల ద్వారా కానీ యువత కానీ మహిళలు కానీ
మన గద్దరన్న స్ఫూర్తితోటి ఎవరెవరైతే స్ఫూర్తి పొందినరో వారి స్ఫూర్తి పొందిన అందరూ కూడా మరి రవీంద్ర భారతికి హైదరాబాదుకు మరి మధ్యాహ్నం 3 గంటల వరకు ఎల్లుండి 3 గంటల వరకు చేరుకోవాలని కోరుకుంటున్నా. అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతా ఉన్నాం, మా గద్దరన్నకు శృతివనం గురించి 1 ఎకరం భూమి మీరు ఇస్తానని నెక్లెస్ రోడ్లో ఎకరం భూమి కూడా మీరు ఇస్తానని మాట ఇచ్చిండ్రు. మరి ఇంతవరకు కూడా ఆ భూమి గురించి మేము మాట్లాడతలేరు. కాబట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారు, మీరు కళాకారులు అంటే మీకు అభిమానమే, మా గద్దరన్న అంటే మీకు అభిమానమే, కానీ మరి ఎందుకు మా గద్దరన్నను స్మరించుకోవడానికి రేపు నెక్లెస్ రోడ్లో 1 ఎకరం భూమి శృతివనానికి ఇస్తే మా గద్దరన్న జ్ఞాపకాలను అందులో పెట్టుకొని ఎవరమైతే